దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథం 121 అధ్యాయం 8వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు పవిత్రమైన వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. తన అద్భుతమైన వాగ్దానం ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అటువంటి దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అలాగే మన స్నేహితులు, మన బంధువులు దూర ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో, ఇతర ఊర్లో పనిచేస్తున్నప్పటికీ వారి గురించి మనం ప్రార్థించాలి. ఎందుకంటే వారి క్షేమాన్ని మనం ఎల్లప్పుడూ కూడా కోరుకోవాలి. ప్రభువారు సెలవిస్తున్నారు, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని. అటువంటి పవిత్రమైనటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుకున్నందుకు ఎంతో ధన్యులం. ప్రార్థన అనేది మన అనుదిన జీవితంలో ఒక అలవాటుగా మారాలి. మనం ఏ పని చేస్తున్నా, ఏ పని మొదలుపెట్టినా ప్రార్థన ద్వారా మొదలు పెట్టాలి. ఎందుకంటే దేవునికి మనం చేసేటటువంటి మొట్టమొదటి విజ్ఞాపన ఎల్లప్పుడూ కూడా విజయాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక నుంచి మీరు ప్రయాణం చేసినప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రార్థించడం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. కొంతమంది వంకర మార్గాల్లో వెళ్తూ, నా దేవునికి తెలియదులే, నేను వెళ్తున్న దారి నాకు మాత్రమే తెలుసులే అని అనుకుంటూ భ్రమపడుతూ ఉంటారు. కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నిన్ను గమనిస్తూ ఉన్నాడన్న సంగతి నీవు గమనించాలి. ఆ రోజు యోనా కూడా అదే విధంగా తలంచాడు. నినెవే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నప్పుడు ఆ దేశ ప్రజలకి భయపడి తర్షీషు వెళ్ళే వాడ ఎక్కుతాడు. దేవునికి తెలియలేదులే అని అనుకుంటాడు. కానీ సముద్రంలో మహాభయంకరమైన తుఫాను రప్పించి 3 దినములు చేప కడుపులో యోనా ప్రయాణం చేయటం ఒక అద్భుతమైన ఘట్టంగా మన బైబిల్ గ్రంథంలో చూసాం. దేవుడు మహా ఆశ్చర్యకరుడు. యోనా 3 రోజులు కూడా చేప గర్భంలో ఉండి కన్నీటితో ప్రార్థన చేశాడు. తనలో ఒక గొప్ప మార్పుని పొందుకున్నాడు. మనం కూడా ఈ క్షేమకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పుడే దేవుణ్ణి అంగీకరించి ఆయన అనుగ్రహించే రక్షణ భాగ్యాన్ని పొందుకుని దేవుని యొక్క రెండవ రాకడికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ప్రియ సహోదరులారా, మనకి రోజులు తొందరగా గడిచిపోతూ ఉన్నాయి. ఆయన యొక్క రాకడ కూడా సిద్ధమవుతూ ఉంది. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి జీవిస్తున్నావా? ప్రియ సహోదరులారా, తప్పకుండా మీరు దేవుని యొక్క వాక్యాన్ని విని ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్న రక్షణని వాయిదాలు వేయకుండా రక్షణ భాగ్యాన్ని పొందుకుని ఆయన యొక్క రెండవ రాకడికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండి ఆయన అనుగ్రహించే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అటువంటి ధన్యతని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మేము చేసిన అపరాధములు, మేము చేసిన తప్పులను క్షమించండి. ప్రభా, మీ బిడ్డలు ఎంతోమంది ప్రభా దూర ప్రాంతాలకి ప్రయాణం చేస్తూ వెళ్తూ వస్తూ ఉన్నారు. ఈరోజు నుంచి ఎంతమంది ప్రభా బిడ్డలు ప్రయాణాలు చేస్తున్నారు, వారి ప్రతి ప్రయాణంలోనూ తోడుగా ఉండి సహాయం చేయండి. మీరు మాకు అనుగ్రహించే అద్భుతమైన వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చండి. కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీ కృప చూపించండి. కుటుంబ పోషణ నిమిత్తం ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు వెళ్ళి పనులు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీ క్షేమాన్ని, భద్రతని అనుగ్రహించండి. ప్రభా, మీ యొక్క రక్షణ విషయంలో అలసత్వంగా తీసుకుని వాయిదాలు వేస్తున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని, మీ యొక్క రక్షణ భాగ్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని, నశించిపోతున్న అనేక మంది రక్షించబడి మీ పరలోక రాజ్యంలో ప్రవేశించి
నిత్యమైన ఆనందాన్ని పొందుకునే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించండి ప్రభా. కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు వారికి ఉన్న సమస్యలను బట్టి ప్రభా, వారిని కనికరించండి ప్రభా. ఎల్లప్పుడూ కూడా మీ ద్వారా మేలు పొందుకుని నిత్యము మీకు కృతజ్ఞులైన భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని, మీ మెండైన ఆశీర్వాదాలు మీ బిడ్డల జీవితాల్లో వెలిగించమని, మీ కృపతో మీ దయతో మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించమని, మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగు వాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.